ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలను ఈ ఉదయ కాలంన శ్రద్ధగా ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవునైన ప్రభువా, ఈ ఉదయ కాలంన నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని ఆహ్వానించుకొనిచుండగా మా గృహాలలో నాయన ప్రభా, నీకు ఇష్టం లేని వాటి అన్నిటిని తొలగించండి అయ్యా. మా హృదయంలో నీకు ఇష్టం లేని వాటి అన్నిటిని తొలగించి నీ ప్రియ కుమారులుగా నీ ప్రియ కుమార్తెలుగా జీవించే భాగ్యమును మీరే మాకు అనుగ్రహించమని, ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకొనిచుంటూ యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట చాలా శ్రేష్టమైన మాట. ఏంటంటే, నీలో నాలో యేసయ్య పెట్టింది ఏంటంటే ఆయన ప్రేమను పెట్టారు. ఆయన మనము కానీ యేసయ్యను కలిగి ఉంటే మనం ప్రతి వాటిలో కూడా క్రీస్తును మనం చూడగలం, ప్రభు ప్రేమను చూడగలం, ప్రభువును చూపించగలం, ప్రభువును మనం ప్రొజెక్ట్ చేయగలం. అప్పుడు మనలో ఉండేది ఏంటంటే గర్వము కానీ అతిశయం కానీ ఏ కోణంలో కూడా కనిపించదండి. మనం ఎప్పుడైనా మనకున్న టాలెంట్లను బట్టి, మనకుంటున్న తెలివిని బట్టి, మనకుంటున్న ఐశ్వర్యాన్ని బట్టి, మనకుంటున్న వాక్య ధ్యానమును బట్టి, మనకుంటున్న ప్రతి విధమైన ఎబిలిటీస్ని బట్టి మనం అతిశయించమా? అతిశయం మనల్ని ఏం చేస్తుందంటే పూర్తిగా మార్చేస్తుంది, మనల్ని గర్వంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. అతిశయించు. దేనిని బట్టి మనం అతిశయించాలంటే, నేను క్రీస్తుని కలిగి ఉన్నందుకు నా ప్రభువా నీకే వందనాలు ప్రభువా అని మనం అతిశయించాలి. కానీ మరి దేనిని బట్టి మనం అతిశయించకూడదు. అతిశయించామా మన ఆత్మీయ స్థితిని మన చేతులారా మనమే దిగజార్చుకుంటున్నాం, గర్వంలోనికి వెళ్ళిపోతున్నాం. గర్వం మనిషిని ఏం చేస్తుందంటే అప్పుడు ఏలుతుంది. గర్వం మనల్ని ఏలుబడి చేస్తుంది. దేనిని మనం రిసీవ్ చేసుకోలేము. ఇతరులు ఏది మాట్లాడినా మనము వారితో ఏకీభవించలేము, వారిని చూడలేము, వారితో మనం మాట్లాడలేము. ఇది ప్రభువును కలిగిన నీకు నాకు మనకెవరికి కూడా తగనది. దేవుడిచ్చిన తలాంతులను బట్టి ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. చిన్నపిల్లలను వాడుకుంటాడు, పెద్దవాళ్ళని వాడుకుంటాడు, ఆస్తి ఐశ్వర్యం లేని వారిని వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. అనుకుంటావు నేను యేసయ్యని గణపరుస్తున్నాను అని నువ్వైతే అనుకుంటావు, కానీ నీకు తెలియకుండానే నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటావు, నిన్ను నువ్వు గణపరిచేసుకుంటావు, నీకు నీవుగా ఆ ఘనాన్ని ఆపాదించుకుంటావు. ఏంటి నాకు ప్రైజ్లు చెప్పట్లేదేంటి, నువ్వు బాగా పాడావని చెప్పట్లేదేంటి, బాగా వాక్యం బోధించావని చెప్పట్లేదేంటి అని నిన్ను నువ్వుగా గణపరుచుకుంటావు. క్రీస్తుకు దూరం అయిపోతావు నా ప్రియ సహోదరి సహోదరుడా. గర్వం అండి మనిషిని సర్వము కోల్పోయేలా చేస్తుంది. గర్వం అనే గుర్రంపై స్వారీ చేసేవాడు తప్పకుండా నాశనమైన గోతులో పడిపోతాడు. నీకు దేవుడిచ్చిన తెలివిని బట్టి, మాట తీరును బట్టి, అందమును బట్టి, ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించవా? నీకు తెలియకుండానే గర్వమనే సాతానుడు నీలో ఎంతో చక్కగా సుఖనివాసము చేస్తున్నాడు. ఆసాబు భక్తుడు అంటాడు 73వ కీర్తన 6-7 వచనంలో, కావున గర్వము కంఠాహారం వలె వారిని చుట్టుకుని ఉన్నది, వస్త్రము వలె వారు బలాత్కారమును ధరించుకుందరని. గర్వంతో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే, మనం చూడండి మెడలో మనం చైన్స్ వేసుకుంటాం, అట్లా వారు మెడలో గర్వం అనే చైన్తో ఉంటారట. మన ఒంటికి వస్త్రాలు చక్కటి అందాన్ని ఇస్తాయి, కానీ గర్వంతో ఉన్నవారు ఎలా ఉంటారంటే బలాత్కారం అనే వస్త్రంతో వారు జీవిస్తూ ఉంటారట. ఎలా ఉంటారంటే వారు నేను కాబట్టి, నేను ఇక్కడ ఉండబట్టి, నేను చేస్తున్నాను కాబట్టి నా వల్ల ఇదంతా అవుతుంది అనుకుంటారు వాళ్ళు. నువ్వు ఎంత సీనియర్ క్రైస్తవుడు అయినప్పటికీ కూడా, నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్పుకున్నప్పటికీ కూడా, యేసయ్యని కలిగి ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ యేసయ్యకి దూరం అయిపోతున్నావనే సత్యం నీకు తెలియట్లే. సాతాను నువ్వు కలిగి ఉంటున్నావు. సాతానుడి వీరిని
ఎంతో బలంగా చక్కగా వాడుకుంటున్నాడు. గర్వము, అతిశయము ఇటువంటి ఆ ప్రభావంలో నీలో పెట్టి దేవునికి దూరం చేసే క్రియను వాడు చేస్తున్నప్పుడు కూడా దాన్ని మనం గ్రహించుకోలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాం. దేవదూతలు కూడా గర్వంతో ఉండబట్టే దేవుడు వారిని ఏం చేశాడండి, పతనమైపోయేలా చేశాడు. చెడిపోయారు వారు కూడా. దేవుడు వారిని కిందకు నెట్టివేశారు. సామెతల గ్రంథం 29:23 ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందునని. ఎగ్జాంపుల్ మనం చూస్తే దానియేలును తీసుకోండి, యోసేపును తీసుకోండి. దేవుడు వారితో దర్శనాలతో మాట్లాడేవారు. వారు ఎక్కడున్నారు ఆ సమయంలో? బానిసలుగా వేరే దేశాల్లో ఉన్నారు. వారిని అలా వాడుకున్నాడు కనుకనే వారు వెళ్ళి ఆ దర్శనాల ద్వారా, భావాలు చెప్పడం ద్వారా దేవుడు వారిని కనపరిచారు. వారు ఎక్కడైనప్పుడు కూడా మేము కాబట్టి, నేను కాబట్టి ఇలా చెప్పానని ఎక్కడా అనుకోలేదు. వారు వినయంతో ఉన్నారు కనుకనే దేవుడు ఘనమైన పాత్రలుగా అక్కడ బానిసలుగా వెళ్ళిన దేశాల్లోనే వారిని పాలకులుగా చేశాడు. బలవంతులైన, తెలివైన వారైన, అధికారంతో ఉన్నవారైనటువంటి సొలొమోను తీసుకోండి, నెబుకద్నెజరును తీసుకోండి, గొలియాతుని తీసుకోండి. వారికి ఉంటున్న బలాన్ని బట్టి, వారికి ఉంటున్న ఆస్తి ఐశ్వర్య తెలివిని బట్టి, వారి యొక్క అధికారాన్ని బట్టి వారు తెలియకుండానే వారి హృదయంలో వారు గర్వించారు కనుకనే వారు ఏమైపోయారు, దేవునికి దూరం అయిపోయారు. వారి గర్వించారు, అతిశయించారు కనుకనే వారి గర్వము వారిని తగ్గించే విధంగా చేసేసింది. దేవుడు ఎప్పుడు కూడా చూసేది ఎవరినంటే అండి, దీనుల పైన కృప చూపువాడు. ఆ దీనులైన వారు ప్రతి దాంట్లో క్రీస్తును చూస్తారు, ప్రతి విషయంలో కూడా క్రీస్తును ఘనపరుస్తారు. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 5:5 మీరందరూ ఇందులో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. పెద్దలతో మాట్లాడుతున్నారు, చిన్నలతో మాట్లాడుతున్నారు, దైవ సేవకులతో మాట్లాడుతున్నారు. అందరూ ఉన్నారు ఇందులో. అందరూ ఎలా ఉండాలంటే, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి, మీరు లోబడి ఉండుడి అని ఇక్కడ మాట చెప్తున్నారు. ఎందుకంటే ఎందుకు లోబడాలి, ఎందుకు దీన మనస్సుమైన వస్త్రాన్ని ధరించుకోవాలంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరైతే అహంకారంలో ఉంటారో మనం పైన చెప్పిన మాటల ప్రకారంగా వారిని దేవుడు గద్దిదించాడు, వారి పాలనను పక్కన పెట్టాడు. ఎవరైతే దీనులుగా ఉన్నారో యోసేపుని తీసుకోండి, దానియేలుని తీసుకోండి, వీరు దీనులుగా ఉన్నారు కనుకనే వారికి దేవుడు కృప అనుగ్రహించారు. కాబట్టి మనం ఎక్కడున్నప్పుడు కూడా అతిశయించొద్దు, గర్వపడొద్దు, దేనిని బట్టి అతిశయించొద్దు. ఇది చాలా, అతిశయం అనేది చాలా ప్రమాదకరమైనదని మాటను మీరు ఈరోజు గమనించుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. దేవునికి ప్రియులుగా జీవించండి. ప్రతి ఒక్కరిలో కూడా క్రీస్తును చూడండి. ప్రతి దాంట్లోనూ కూడా క్రీస్తు ప్రేమను ప్రకటించండి. నువ్వు ఇతర వ్యక్తులను చూస్తున్నావంటే వారిలో క్రీస్తును చూడు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ నీలో నాలో ఉంది కనుక. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.